హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎంఏ అకౌంట్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ తెలుసుకున్నాం. సో ఈ సిఎంఏ ఫౌండేషన్ ఎవరి కోసం అంటే మనం ఎవరైతే just ఎవరైతే జూన్ 2026లో ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం ఫ్రమ్ ఏ టు జెడ్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎక్సెప్ట్ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేస్తే కాన్సెప్ట్ ఏవేవి కావాలి అన్న టాపిక్స్ అంతా మొత్తం సిఎంఏ ఫౌండేషన్ అకౌంట్స్ మొత్తం డిస్కషన్ చేస్తాం. సో ద క్లాసెస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ ఫోర్ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ మనం ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఒక 4 ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఆర్గనైజేషన్ లో ఫార్మ్స్ ఏమున్నాయనేది తెలుసుకుంటాం. ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏమి? బిజినెస్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఎందుకోసం పెడతారు బిజినెస్ ని? ప్రాఫిట్ ని తీసుకోవడానికి. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఓనర్స్ యొక్క వెల్త్ అనేది మ్యాక్సిమైజ్ కావడానికి. ఇక్కడ బిజినెస్ అనేది ఈజోలేషన్ లో రన్ కాదు. ఈజోలేషన్ అంటే ఏమి? స్టాటిక్ వేలో ఒకటే వేలో పోవాలనేది ఏముండదు. బిజినెస్ యాక్టివిటీస్ అన్ని ఎట్లా పోతాయంటే పీపుల్స్ ఒక చోట రావడం, వాళ్ళ పర్పసెస్ సర్వ్ కావడం, వాళ్ళ కామన్ కాసెస్ ఏమున్నాయి వాటి ప్రకారం చెక్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ బిజినెస్ లో ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ అంటే ఏమి? సోల్ ప్రొప్రైటర్షిప్ లో పెట్టొచ్చు, పార్ట్నర్షిప్ లో పెట్టొచ్చు, బాడీ కార్పొరేట్ లో పెట్టొచ్చు, ఎక్సెట్రా. ఇవన్నీ బిజినెస్ అన్ని కొన్ని రూల్స్ ని ఫాలో కావాలి. బేస్డ్ ఆన్ జనరల్ ప్రిన్సిపల్ అంటే ట్రేడ్, సోషల్ వాల్యూస్, స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ ఏమున్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏమున్నాయి, ఇవన్నీ ఫాలో కావాలి. వైల్ దీస్ వేరియబుల్స్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ బిజినెస్. అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్ డిఫరెంట్ ఉన్నా, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి డిఫరెన్స్ ఉన్నా అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ బేసిక్ పర్పస్ ఏమంటే ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఏదైతే ఉందో దానికి యాడ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, కస్టమర్ యొక్క డిమాండ్ అనేది సాటిస్ఫై కావాలి. అది మెయిన్ యాక్టివిటీ బిజినెస్. ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీకి కొన్ని రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్స్ అనేది లిమిటెడ్ ఉండొచ్చు ఆర్ మల్టిపుల్ యూజ్ కానీ యూజ్ చేయొచ్చు. రిసోర్సెస్ అంటే ఏమి? మన దాంట్లో మెటీరియల్ కానీ, లేబర్ కానీ, మిషనరీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, అదర్ సర్వీసెస్ కానీ. సో ఒక బిజినెస్ యొక్క సక్సెస్ అనేది డిపెండెంట్ ఎట్లయితే అంటే మనం ఎంత ఎఫిషియెంట్లీగా వర్క్ చేస్తున్నాం, ఎంత ఎఫెక్టివ్గా రిసోర్సెస్ ని మేనేజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఆల్వేస్ ట్రాక్ చేస్తుండాలి, ఎన్ష్యూర్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి అతని యొక్క రిసోర్సెస్ ని యూజ్ చేస్తున్నారా అంటే రిసోర్సెస్ నాట్ ఫర్ ఫ్రీ అండ్ కేర్ఫుల్ గా అతను చెక్ చేసుకోవాలి. పర్చేస్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఆఫ్ అక్వైరింగ్ ద మేనేజర్. తర్వాత బిజినెస్ పర్పస్ ఏమి? ప్రాఫిట్ ని తీసుకోవడం. అండ్ ఆన్ గోయింగ్ లో మనం ట్రాక్ చేసుకోవాలి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి బిజినెస్ లో. బేసిక్ గా 2 క్వశ్చన్స్ రైట్ చేసుకోవాలి. 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏమంటే ఫస్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్? మనం బిజినెస్ చేసినాం కదా, ఆ బిజినెస్ ఆపరేషన్ యొక్క రిజల్ట్స్ ఏమి? దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. సెకండ్ పొజిషన్ ఏమంటే పొజిషన్ ఏమి? రిసోర్సెస్ యూజ్ చేస్తున్నాం కదా అక్వైర్ చేసినవి, పొజిషన్ ఏమి అండ్ యూజ్ ఫర్ ద బిజినెస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ ఈ రిసోర్సెస్ ఫైనాన్స్ రేట్ అంటే డెట్ డెట్ తీసుకొచ్చామా, ఈక్విటీ నుంచి తీసుకొచ్చినామా, ప్రిఫరెన్స్ నుంచి తీసుకొచ్చామా, ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్యాంక్ వాళ్ళు ఇచ్చినారా, డెటార్స్, క్రెడిటార్స్, క్రెడిట్ బేసిస్ లో వచ్చినారా, ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకొచ్చినామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ ఆన్సర్స్ అనేది కంటిన్యూస్ గా క్వశ్చన్స్ వేసుకుంటూనే ఉండాలి, ఆన్సర్స్ తెచ్చుకుంటూనే ఉండాలి. అంటే ప్రాఫిట్ వస్తుందా లేదా, ఎక్కడి నుంచి కొంటున్నాము, ఎంత కొంటున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాయి అమౌంట్, ఇవన్నీ. బెస్ట్ వే ఏమంటే వీటన్నిటి కోసం రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ ఆఫ్ ద బిజినెస్ యాక్టివిటీ టు బి డన్ ఇన్ సైంటిఫిక్ మేనర్ లో మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ అవుట్కమ్ అనేది వస్తుంది. అప్పుడు మనకు బయటకు వస్తుంది సైన్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇన్ దిస్ కేసెస్. సో నువ్వు ప్రాపర్ గా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ గా చెక్ చేసుకోవాలంటే ప్రాపర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే బుక్ కీపింగ్ పెట్టుకొని అకౌంటింగ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ అకౌంటింగ్ అంటే ఏమి? అకౌంటింగ్ అంటే ఏమి అనేది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వాళ్ళు 1961లో అకౌంటింగ్ అంటే ఏమని చెప్పినారు. అకౌంటింగ్ యొక్క డెఫినేషన్ ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎప్పుడు అడిగినా అకౌంటింగ్ డెఫినేషన్ చెప్పగలగాలి. సో ఒకసారి ట్రై చేయండి, నాతో పాటు చెప్పండి. అకౌంటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ recording, classifying, summarizing in a significant manner in terms of money, transactions, and events which are at least of a financial character and interpreting the results thereof. అంటే ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు? అకౌంటింగ్ అంటే ఒక ఆర్ట్ అంట. ఆర్ట్ అంటే అదొక స్కిల్, కళ, కళ నైపుణ్యాలు ఉన్నాయి అంటుంటారు కదా, అట్లా. ఎందులో ఇది స్కిల్? ఇది రికార్డ్ చేయడంలో. రికార్డ్ అంటే జర్నల్, క్లాసిఫైయింగ్ చేయడంలో అంటే లెక్చర్లో, సమరైజింగ్ చేయడంలో అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో, ఇన్ సిగ్నిఫికెంట్ మేనర్. అట్లా అని ఎట్లా పడితే అట్లా చేయదు, ఒక సీక్వెన్స్ లో వెళ్ళిపోతుంది. మనం అకౌంటింగ్ అనేది జర్నల్ చేసి దానికి పోస్టింగ్ లెక్చర్ చేసి క్లాస్ బ్యాక్ అకౌంట్ వేసి తర్వాత అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేసి తర్వాత ఫైనల్ అకౌంట్స్ కి వెళ్తాం. సో సిగ్నిఫికెంట్ మేనర్ లో పోతాం. ఇవన్నీ మనీ. మనీ అంటే ఏంటి? రూపీస్, కరెన్సీ ఆఫ్ దట్ కంట్రీ. ఏ కంట్రీలో అయితే ఉన్నామో ఆ కంట్రీ యొక్క కరెన్సీ. అండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ట్రాన్సాక్షన్ అంటే ఏంది? పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్, ఒక పని చేయడం అనమాట. పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఈవెంట్ అంటే ఈడ పర్ఫార్మ్ చేసినావు కదా, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈవెంట్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అండ్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్. ఖచ్చితంగా అవి బిజినెస్ నేచర్, బిజినెస్ రిలేటెడ్ అయ్యి ఉండాలి. అండ్ అట్ ద ఎండ్ కి రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయాలి. రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేయాలంటే ఏమి? నీకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, బ్యాలెన్స్ షీట్ పొజిషన్ ఏమి అనేది చెప్పాలి. ఇది అకౌంటింగ్ యొక్క డెఫినేషన్. సో వన్ మోర్ టైం నాతో పాటు చెప్పండి ఒకసారి కావాలనుకుంటే. Accounting is an art of recording, classifying, summarizing in a significant manner and in terms of money, transactions, and events which are in part at least of financial character and interpreting the results thereof. ఇది ఎవరు ఇచ్చారు? 1961లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వాళ్ళు ఇచ్చినారు. ఇంకొక వాళ్ళు ఉన్నారు, అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ 1966లో. వీళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చినారు. Process of identifying, measuring, and communicating economic information to permit informed judgment and decision by the users. వీళ్ళే చెప్తున్నారు, ఐడెంటిఫై చేస్తుంది, మెజర్ చేస్తుంది, కమ్యూనికేషన్ చేస్తుంది, జడ్జ్మెంట్ తీసుకోవచ్చు అండ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు యూజర్స్ డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్తారు. నౌ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఏమి? ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఇప్పుడు అకౌంటింగ్ స్టార్ట్ అయింది కదా, ఈ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమి అంటే, యూజర్స్ ఎవరైతే ఉంటారో, యూజర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వేరియస్ పర్సన్స్ కావచ్చు. అది తర్వాత చూస్తాం. ఆ యూజర్స్ కి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు ఏం చేస్తారు? డెసిషన్ తీసుకుంటారు. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమి? ప్రొవైడ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎవరికి? స్టేక్ హోల్డర్లకి. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఓనర్స్, మేనేజ్మెంట్, క్రెడిటర్స్, ఇన్వెస్టర్స్ ఎక్సెట్రా. సో వేరియస్ అవుట్కమ్స్ ఏమేమి వస్తున్నాయి బిజినెస్ యాక్టివిటీలో? వేరియస్ అవుట్కమ్స్ అంటే ఏమి? కాస్ట్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత, సేల్స్ వాల్యూ ఎంత, వాల్యూ అండర్ ఓనర్షిప్ ఎంత, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఇవన్నీ మెజర్ చేసి ఎవరు? అకౌంటింగ్ ప్రాజెక్ట్ లో మెజర్ చేసి ఆల్ దీస్ అకౌంటింగ్ మెజర్మెంట్స్ అన్ని ఎవరు యూజ్ చేస్తారు? స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఓనర్స్, ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్, బ్యాంకర్స్, ఎవరెవరైతే ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ లో పార్టిసిపేషన్ ఉంటుందో వాళ్ళు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే అకౌంటింగ్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ యొక్క లాంగ్వేజ్ అకౌంటింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సిస్టమేటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే ఎన్ష్యూర్ చేసుకుంటది రిలయబిలిటీ అండ్ ప్రిసైషన్ ఆఫ్ అకౌంటింగ్ మెజర్మెంట్. మొత్తం ఇష్టం వచ్చినట్లు చేయదని మనం ఆల్రెడీ చెప్పినాం. ఒక సిస్టమేటిక్ వేలో పోతుంది రికార్డ్ చేయడంలో ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ కీపింగ్ ని ఎన్ష్యూర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది. రికార్డింగ్ అంటే జర్నల్ చేస్తుంది, ఫైనాన్షియల్ రికార్డ్. తర్వాత క్లాసిఫై చేస్తాయి, ట్రయల్ బ్యాలెన్స్, సమరైజ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తుంది, రిపోర్ట్ ది మీన్ ద అకౌంటింగ్ మెజర్మెంట్. ఆ ఇన్ఫర్మేషన్ ని పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ ఇస్తే స్టేక్ హోల్డర్స్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. సో కోర్ అకౌంటింగ్ మెజర్మెంట్ ఏవి? ప్రాఫిట్ అండ్ లాస్ ని తెలుసుకోవడానికి.
ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ప్రిపేర్ చేయడం ఏదానికి ప్రిపేర్ చేస్తుంది, పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి ప్రిపేర్ చేస్తుంది, పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వేరియస్ అకౌంటింగ్ మెజర్మెంట్స్ ఏమున్నాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, అండ్ ఇన్కమ్స్ ఏమున్నాయి, వాటిని తెలుసుకుని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యొక్క రిజల్ట్స్ ని అంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెప్తాది. దీనివల్ల స్టేక్ హోల్డర్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్ కడుతున్నామా లేదా, టాక్సబుల్ ఇన్కమ్ ఎంత, అండ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత సోర్స్ వచ్చింది రిపోర్ట్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో. నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి. సో ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఇంకొక కోర్ ఏరియా. అంటే ఇక్కడ ప్రిపేర్ చేయాలి ఓనర్షిప్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయి, లైబిలిటీస్ ఏమున్నాయి, అతని ఓన్ గా ఏమున్నాయి, బయట వాళ్ళ ఏమున్నాయి. అంటే ఇది ఒక సర్టెన్ డేట్ కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి ప్రిపేర్ చేస్తాం, ఇదేమో ఒక సర్టెన్ డేట్ కి ప్రిపేర్ చేస్తాం. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్యాలెన్స్ షీట్. సో వేరియస్ అకౌంటింగ్ మెజర్మెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, టాంజబుల్, ఇంటాంజబుల్, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబిలిటీస్, ఓనర్స్, షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ కరెంట్ లైబిలిటీ, ఇట్లా అంటే పర్టికులర్ డేట్ కి కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు. వేరియస్ స్టేక్ హోల్డర్స్ యూజ్ చేస్తారు ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కి. ఇది ఆపరేషన్ పర్పస్ కి, ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ కోసం. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. ఫంక్షన్స్ ఏమేమి ఉన్నవి అంటే ఫస్ట్ మనకున్న ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేయాలి. అవి కూడా మానిటరీ టర్మ్స్ లో. అంటే అకౌంటింగ్ అంటే మొత్తం మనీలో ఇంపార్టెంట్ కాబట్టి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని, మనీ రిలేటెడ్ ఈవెంట్స్ ని, ఏమేమి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని, మనీ రిలేటెడ్ ఈవెంట్స్ ని అన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత మెజర్ చేస్తుంది ఎంత, దాన్ని ఏం చేస్తుంది రికార్డ్ చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని. తర్వాత క్లాసిఫైయింగ్ చేస్తుంది, తర్వాత సమ్మరైజింగ్ చేస్తుంది, తర్వాత ఆబ్టైనింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ డిటర్మైన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ అఫైర్స్. అది ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్కడ వస్తుంది. అండ్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ అండ్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ ఏమి, పిఎన్ఎల్ ఏమి చెప్తుంది. కమ్యూనికేటింగ్ చేస్తుంది యూజర్స్. యూజర్స్ లో బోత్ ఉంటారు, ఇంటర్నల్ వాళ్ళు, ఎక్స్టర్నల్ వాళ్ళు. నెక్స్ట్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అంటే ఏమి, ఇది ఎవరు చెప్తున్నారు, కార్టర్ అనే పర్సన్ చెప్తున్నారు. బుక్ కీపింగ్ అనేది ఒక సైన్స్ అండ్ అది ఆర్ట్ ఆఫ్ కరెక్ట్లీగా రికార్డింగ్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఆల్ దోస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ మనీ వర్త్. ఇక్కడ రికార్డింగ్ చేయడం, క్లాసిఫైయింగ్ చేయడం, ఏది ఫైనాన్షియల్ డేటాని, బిజినెస్ ఆపరేషన్ జరిగే వాటిని ఇది మెయిన్ సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేయాలి రెగ్యులర్ బేసిస్ లో అనేది దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. తర్వాత అకౌంటింగ్ అంటే ఏమి, అకౌంటింగ్ అంటే అకౌంటెన్సీ అంటే ఏమి, అకౌంటింగ్ అంటే అదే పైన చెప్పినది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజ్. అకౌంటెన్సీ అంటే డిసిప్లిన్ అంటే మనం ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నావో, రూల్స్ ఏమేమి ఉన్నావో అవన్నిటిని ప్రాపర్ గా ఇన్కార్పొరేట్ చేస్తున్నామా లేదా. అండ్ ఎంటైర్ బాడీ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంట్స్ ఏమి. అకౌంటింగ్ అనేది వైడర్ దెన్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆ డెఫినేషన్. అకౌంటెన్సీ అంటే డిసిప్లిన్ దట్ ఇన్కార్పొరేట్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. వైల్ బుక్ కీపింగ్ అంటే ఈ అకౌంటింగ్ యొక్క సబ్సెట్. అంటే చెప్పాలి అంటే ఫస్ట్ చిన్నది బుక్ కీపింగ్, దానికంటే పెద్దది అకౌంటింగ్, దానికంటే పెద్దది అకౌంటెన్సీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఏమి ఉన్నాయి. ఫ్రేమ్ వర్క్ లో 4 ఫ్రేమ్ వర్క్స్ ఏమి అనేది తెలుసుకున్నాం. కాన్సెప్చువల్, లీగల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ రెగ్యులేటరీ. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్. ఫ్రేమ్ వర్క్ అంటే ఒక స్ట్రక్చర్. అంటే మనము చేసే వర్క్ ని సపోర్ట్ చేయడానికి అండ్ ఏమేమి చెయ్యాలి అనే దానికి వాటికన్నిటికి ఒక స్ట్రక్చర్ ని ఫ్రేమ్ చేసి దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. ఇక్కడ పర్టికులర్ గా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, ఐడియాస్, బిలీఫ్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ రాయాలి, వాళ్ళు ఒక పర్టికులర్ రూల్స్, ఐడియాస్, బిలీఫ్ ని తీసుకుంటారు. ఏముంటుంది జర్నల్ లో, క్రోనలాజికల్ ఆర్డర్ లో ఫాలో కావాలి, డేట్ వైజ్ గా పెట్టుకోవాలి, డేట్, పర్టికులర్ లెజర్, ఫుల్ నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, ఇట్లా కొన్ని రూల్స్ ని, ఐడియాస్ ని, బిలీఫ్ ని పెట్టుకొని ఒక ఆర్డర్ లో ప్రాబ్లమ్స్ ని డీల్ చేస్తారు. అండ్ డిసైడ్ వాట్ టు డూ అనేది. ఫ్రేమ్ వర్క్ అనేది కామన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేసి మెజర్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి, ప్రజెంట్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి ఇన్ఫర్మేషన్. ఏం చేయాలి, మెజర్మెంట్, రికగ్నిషన్, ప్రజెంట్ అండ్ డిస్క్లోజర్. ఇవి
మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఫ్రేమ్వర్క్స్ ఏమంటే అకౌంటింగ్కి 4 పిల్లర్స్ అనుకోవచ్చు. ఫస్ట్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. అంటే ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అంటే బాడీ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫండమెంటల్స్ ఏమి ఉన్నాయి. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ని ఐడెంటిఫై చేయాలి. గోల్స్ ఏమి, పర్పస్ ఏమి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యొక్క గోల్స్ ఏమి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ యొక్క పర్పస్ ఏమి, అండ్ కాన్సెప్ట్ ఏమేమి తీసుకున్నాము, మనకి ఏ ఏ ఆబ్జెక్టివ్స్ హెల్ప్ చేస్తాయి మన దానికి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ లో గైడెన్స్ ఇన్ ఇట్ సెలెక్టింగ్ ట్రాన్సాక్షన్ కానీ ఈవెంట్ ని కానీ సర్కమ్స్టెన్సెస్ కానీ గైడెన్స్ అనేది చూసుకోవాలి. అకౌంటింగ్ కి ఎట్లా రికగ్నైజ్ చేయాలి, ఎట్లా మెజర్మెంట్ చేయాలి, అండ్ ఎట్లా సమ్మరైజ్ చేయాలి, ఎట్లా రిపోర్టింగ్ చేయాలి. సో కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ లో ఏం చెప్తారు, మొత్తం ఇంటర్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, మన ఆబ్జెక్టివ్స్ ఏమి అనేది ఐడెంటిఫై చేయాలి, గోల్స్ పర్పసెస్ ఏమున్నాయి, అండ్ కాన్సెప్ట్ లో మనం అచీవ్ కావడానికి ఏవి హెల్ప్ చేస్తుంది, ఏవి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి ట్రాన్సాక్షన్ కి, ఈవెంట్స్ కి, సర్కమ్స్టెన్సెస్ కి, అండ్ రికగ్నైజ్ అండ్ మెజర్మెంట్ చేసుకోవడానికి, అండ్ హౌ దే షుడ్ సమ్మరైజ్, ఎట్లా సమ్మరైజ్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయాలి. అండ్ ఆబ్జెక్టివ్స్ లో మామూలుగా మనం ఫాలో అవ్వాల్సిన జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. జనరల్ అంటే అందరికి అప్లికబుల్ అయ్యాలి, అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఇట్, అండ్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, క్వాంటిటేటివ్ అంటే అమౌంట్స్ లేదా, క్వాలిటేటివ్ అంటే ఎక్సెప్ట్ అమౌంట్, మిగతా ఏమున్నాయని చెక్ చేసుకోవాలి. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ ఏదికి, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ డెవలప్ అవడానికి, అండ్ పర్సిస్ ప్రిపేర్ టు డెవలప్ కన్సిస్టెంట్ అకౌంటింగ్ పాలసీస్ వేర్ నో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లైస్ టు పర్టికులర్ ట్రాన్సాక్షన్. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండియా అనే ఉంటాయి, అవి అప్లికబుల్ అయితే అకౌంటింగ్, అవి అప్లికబుల్ కాని వాళ్ళకి కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్ గా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ వేరియస్ స్టాట్యూట్స్ ఉంటాయి అండ్ ఫామ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ ఎవరు గవర్న్ చేస్తారు, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ చూసుకుంటుంది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వాళ్ళు లిమిటెడ్ పార్ట్నర్షిప్ యాక్ట్, కోఆపరేటివ్స్ కంట్రోల్ బై కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ తీసుకుంటుంది. సో వాళ్ళకి వీళ్ళు స్టాట్యూట్స్ ఇవన్నీ. బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ వచ్చేసుకుంటారు బ్యాంకింగ్ రెగ్యులేషన్, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ యాక్ట్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఇక్కడ ఆల్ ది స్టాట్యూట్స్ అంటే ఇంక్లూడింగ్ రూల్స్ ఫ్రేమ్ అండ్ అర్థం నాట్ ఓన్లీ గవర్న్ ద అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వాళ్ళు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు, ఆల్సో వాళ్ళు ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ని అంటే ఎట్లా రిసోర్సెస్ ని ఇచ్చాలి, ఎట్లా ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేయాలి, ఎట్లా మిక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఎట్లా స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ ని ట్రీట్మెంట్ చేయాలనేది చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకుంటే మీరు సిఎల్ఆర్ ఇంత మెయింటైన్ చేయాలి, ఎస్ఎల్ఆర్ ఇంత మెయింటైన్ చేయాలని చెప్తుంటారు. సో ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే చూసుకోరు, అదర్ దెన్ మిగతాయి కూడా చెక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ కంపెనీస్ రూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్, అకౌంటింగ్ ఇష్యూస్, రిడమ్షన్ చేసినప్పుడు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎట్లా మెయింటైన్ చేయాలి, కన్సల్టేషన్ ఎట్లా చేయాలి, వైండింగ్ అప్ జరిగేటప్పుడు ఎట్లా చేసుకోవాలి, సిఎస్ఆర్ ఎక్స్పెన్సెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చెప్తుంది. ఎక్సెస్ క్వాలిఫైడ్ సెట్ ఆఫ్ ఎట్లా చేసుకోవాలి. లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అకౌంటింగ్. అండ్ షెడ్యూల్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆల్సో ప్రొవైడ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ కంటెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటే ఇవి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే వీళ్ళకి గైడ్ లైన్ ప్రొవైడ్ చేస్తుంది. సర్టెన్ ప్రొనౌన్స్మెంట్ బై ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్టెడ్ బై సెవెరల్ అథారిటీస్ టు ఓవర్సీ ద డెవలప్మెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మనకి ఇండియాలో ఐసిఏఐ అని ఉంటుంది, ఇంట్రెస్టెడ్ టు డెవలప్ స్టాండర్డ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ టు ఎన్షూర్ కంపారబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ని కన్సిస్టెన్సీగా చెక్ చేసుకోవడానికి ఐసిఏఐ ఉంటుంది. అండ్ ఇండియా స్టాండర్డ్ బోర్డ్స్ ఆఫ్ ఐసిఏని డెవలప్ చేస్తారు, క్వాలిటీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ డిఫరెంట్ ఏరియాస్ అకౌంటింగ్. అండ్ 2 సెట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ పర్ కంపెనీస్ ఉండొచ్చు, ఇండియా అండర్ కంపెనీస్ గా రూల్స్ కావచ్చు. అండ్ వేరే సేమ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవి ఎవరు చూసుకుంటారు, ఐసిఎంఏఐ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఐసిఏఐ, ఐసిఎంఏ అట్లా. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. వీళ్ళు ఎవరు, రెగ్యులేటరీ వాళ్ళు అంటే ద యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్టెన్ కమ్ అండర్ రెగ్యులేటరీ హ్యాబిట్ ఆఫ్ వేరియస్ రెగ్యులేటర్స్. ఇక్కడ వేరియస్ రెగ్యులేటర్స్ ఉంటారు. ఇండియాలో డిఫరెంట్ రెగ్యులేటర్స్ ఉన్నారు, ఎవరు, లైక్ ఫైనాన్షియల్ మార్కెట్, ఆర్బిఐ ఇన్ మనీ మార్కెట్ ఆపరేషన్, సెబీ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఆపరేషన్,
IRDAI in insurance sector, PFRDA in pension fund, and in addition Telecom Regulatory Authority of India, ఏదానికి టెలిఫోన్కి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఎక్సెట్రా. వీళ్ళంతా ఏమి ఆ రెగ్యులేషన్స్ వాళ్ళు వీళ్ళు ఇంపోర్ట్ చేస్తారు అథారిటీస్ వాళ్ళు. ఇంపార్టెంట్ ఏమేమి ఫోకస్ చేయాలి అకౌంటింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులేషన్ ఇష్యూ బై సెబీ. సెబీ వాళ్ళు ఏం చేస్తారు, అకౌంటింగ్ అండ్ ఇంపార్టెంట్ రిపోర్టింగ్ ఫ్రమ్ బై లిస్టెడ్ ఎంటిటీస్ అంటారు. వాళ్ళన్నిటికీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఎట్లా చేయాలి ఎట్లా లేదనేది. అండ్ రెగ్యులేషన్ ఫ్రమ్ బై IRDA ఎఫెక్ట్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, నేజీ రిఫార్మ్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, NPS నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే ఎట్లా చేయాలి అంటే స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, బ్యాడ్ డేట్స్ ఇట్లా ఎట్లా క్లాసిఫికేషన్ చేసుకోవాలనేది వీళ్ళు చెప్తారు. ఎఫెక్ట్ ద డిటర్మినేషన్ ఆఫ్ టారిఫ్ అండ్ అకౌంటింగ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ. సో 4 ఫ్రేమ్వర్క్స్ ఏవైతే పైన చెప్పినామో అకౌంటింగ్ లో, అండ్ వీళ్ళు స్పెసిఫిక్ కార్పొరేట్ అకౌంటింగ్ ని తీసుకొని అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అకౌంటింగ్ క్వాలిటీ ఆఫ్ రిపోర్టింగ్ ఇంప్రూవ్ హెల్ప్ చేస్తుంది అండ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అకౌంటింగ్ లో ఫార్మ్స్ ఏముంటాయి అంటే అమాంగ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూట్ లో లాట్ ఇన్ డిజైనింగ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ పాలసీస్. ఇక్కడ వేరియస్ బిజినెసెస్ ఉంటాయి కదా, ఆ రియల్స్ అంటే 1 or more లాస్ వచ్చినాయి అనుకోండి, ప్రొవిజన్స్ ఏవేవి స్టేట్ చేసిన అకౌంటింగ్ లో లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్ చూసుకొని అండ్ ఆర్గనైజేషన్ డిటర్మైన్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ చేయాలి, డిటర్మైన్ చేసుకోవాలి. బుక్స్ కీప్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మెయింటైన్ మోడ్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఆఫ్లైన్ లో మెయింటైన్ చేస్తారా, ఆన్లైన్ మెయింటైన్ చేస్తారా, కాంపోనెంట్స్ ఏమి ఫైనాన్షియల్ చెప్తుందో, మనం షెడ్యూల్ 2 ప్రిపేర్ చేస్తున్నామా, షెడ్యూల్ 3 ప్రిపేర్ చేస్తున్నామా, నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నామా, ఎంతవరకు మనం డిస్క్లోజ్ చేయాలి, వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఉంది, అట్లీస్ట్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా అంటే దే డు నాట్ హ్యావ్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. సోల్ ప్రొప్రైటర్ వాళ్ళకి స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ అనేది ఏం లేదు. కానీ ఎవరైతే యాన్యువల్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయింది అనుకుని సర్టన్ లిమిట్స్ ఎక్సీడ్ అయితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపాయలు దాటిందంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ లో ఇవి మెయింటైన్ చేయాలని చెప్తుంది. సో అప్ టు 1 crore వరకు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది, పార్ట్నర్షిప్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్ వాళ్ళు ఫాలో కావాల్సింది. ఈవెంట్ అక్కడ ఎక్కడన్నా డస్ నాట్ క్లియర్ ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వాళ్ళ ఓన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంతనే షేర్ చేసుకోవాలనేది ఎక్కడ లేదు. ఒకవేళ వాళ్ళు షేర్ రాసుకోకుంటే ఈక్వల్ రేషియోలో తీసుకోవాలనేది చెప్తాది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్ట్రిక్ట్లీ కవర్డ్ బై ఎల్ఎల్పి. ఎల్ఎల్పికి ఎల్ఎల్పి యాక్ట్ చూసుకుంటుంది. అండ్ హైలీ రెగ్యులేటెడ్ బై కంపెనీస్కి అయితే, ఇండియన్ కంపెనీస్కి అయితే కంపెనీస్ యాక్ట్ చూసుకుంటారు. సో కామన్ గా చూసుకుంటే సోల్ ప్రొప్రైటర్షిప్ మనం ప్రిపేర్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. పార్ట్నర్షిప్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఎల్ఎల్పికి ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ అకౌంట్, ఎల్ఎల్పి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. కంపెనీస్ కి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ షోయింగ్ changes in other equity we prepare చేస్తాం. సో ఇట్ ఈస్ అపియర్ దట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ మోర్ స్పెసిఫికలీ లెజిస్లేషన్ ఫ్రేమింగ్ ఏమున్నాయి ఆర్గనైజేషన్ కి, ఫార్మ్స్ ఏమి, కంటెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఏమి, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమి చెక్ చేసుకోవాలి. అది 1.1 సంబంధించి. రిమైనింగ్ 1.2 నెక్స్ట్ దానిలో చూద్దాం.